హాయ్ అండి. హాయ్ అండి, మీ పేరు? మేరీ కుమార్. ఓకే, బిగ్ బాస్ సీజన్ 8 రాబోతుంది కదా, సో సెలబ్రిటీస్ ఎవరు వస్తే బాగుంటది? కామన్ పీపుల్ అయినా? గుప్పెడంత మన సీరియల్ హీరోయిన్ రావాలి. తేజస్విని గౌడ్, ఇంకా కుమారి ఆంటీ, యాదమ్మరాజు, అట్లాంటి వాళ్ళు కామన్ పీపుల్స్ వస్తే కొంచెం వాళ్ళకి అనేది ఛాన్స్ వస్తుంది కదండి. సో అదొకటి. మళ్ళీ ఓకే, అంటే ఇప్పుడు వస్తారా అని రిషి సార్ ఎందుకు రావాలనుకుంటున్నారు? గుప్పడంత మనసు అన్నారు, అంత ఇష్టమా? వాళ్ళు క్యూట్ కపుల్స్ కదా, అందుకోసమే. ఇంకా వాళ్ళ జంట బాగుంటది. బిగ్ బాస్ హౌస్ లో వాళ్ళు వస్తే ఒక లవ్ స్టోరీ నడుస్తుంది, బాగుంటది అనా? అంటే సీజన్ ఇంకా హిట్ అవుతుంది వాళ్ళని చూసి, ఓట్స్ ఎక్కువ వేస్తారు. అంటే బిగ్ బాస్ అంటే రియాలిటీ షో, వాళ్ళకి అంటే కామన్ పీపుల్స్ కి మంచిగా రావాలి. ఏంటి ఛాన్స్ ఇస్తే వాళ్ళు యూజ్ చేసుకుంటారు కదా, కామన్ పీపుల్స్ కి ఎక్కువ ఇవ్వాలి ఛాన్స్. అంటే వీళ్ళు సెలబ్రిటీలు కదా, వీళ్ళకి తీసుకుంటే ఫేమ్ వస్తుంది అని చెప్పి తీసుకుంటారా, లేదంటే ఏంటి? అంటే ఫేమ్ కాదు, కామన్ పీపుల్స్ కి ఏంటి ఛాన్స్ రావాలి కదా. అంటే వాళ్ళ గురించి బయటికి తెలియాలి కదా, ఇట్లా ఇట్లా ఏంటి అని ఛాన్సెస్ వస్తాయి కదా మూవీస్ లో, అట్లా. ఓకే సరే, అంటే ఇంద్రనీల్ గారు వస్తారని చెప్పి టాక్ నడుస్తుంది, ఆయన కన్ఫర్మ్ అని కూడా తెలుస్తుంది, మొగలేకులు హీరో. సో ఆయన వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండబోతుంది? మంచిగానే ఉంటదండి. అంటే తను టాస్క్లు బాగా ఆడగలుగుతాడు, హీరో ఫేమ్ ఉంది కదా, కొంచెం మంచిగానే ఉంటాడు. మంచిగా ఎందుకు టాస్క్లు బాగా ఆడగలరా? హైట్ ఉన్నారా? హైట్ ఉన్నారు, కొంచెం పర్సనాలిటీగా ఉంటారు సార్, కొంచెం మంచిగా ఉంటారు కదా, మంచిగా. ఓకే, తేజస్విని కూడా వస్తారని కన్ఫర్మ్ అయింది, సో ఆమె వస్తే బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండబోతుంది? తను చాలా అందంగా ఉంటది, మరియు ఇంకా డాన్స్ బాగా వేస్తుంది, చాలా మస్తు ఉంటది. తను కూడా టాస్క్లు బాగా ఆడుతుంది. అంటే ముందు సీజన్ లో అమర్దీప్ చౌదరి రన్నర్ అప్ అయ్యారు కదా, సో ఈమె వచ్చి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? ఉంటాయండి, ఉండే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వైఫ్ అండ్ హస్బెండ్ కదా, సో ఆయన రన్నర్ గా చేశారు, ఈమె విన్నర్ గా చేయొచ్చేమో. అంటే మీ సపోర్ట్ టీమ్ కి ఎలా ఉంటది? అంటే ఆయన రన్నర్ అయ్యారని చెప్పి ఈమె విన్నర్ చేయాలనుకుంటున్నారా, లేదా ఈమె గేమ్ బట్ట? తన క్యారెక్టర్ కొంచెం చాలా మంచిగా ఉంటది కదా, సో ఆమెని విన్నర్ చేసే అవకాశం కూడా ఉంటుంది. అంటే యాదవ్ రాజ్ కూడా కన్ఫర్మ్ అయ్యారు, సో యాదవ్ రాజ్ వస్తే జబర్దస్త్ లోనే మనం చూస్తే మంచి పని చేస్తా గట్రా చాలా ఫన్ కామెడీ చేస్తారు. మరి బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఉండబోతుంది? బిగ్ బాస్ హౌస్ మొత్తం ఇంకా చాలా హల్చల్ ఉంటది, బాగుంటది. ఓకే, సోనియా సింగ్ వస్తారని చెప్పి టాక్ నడుస్తుంది, మరి ఆమె వస్తే ఎలా ఉండబోతుంది? సోనియా సింగ్ ఐడియా లేదు. ఓకే, ఇంకా జబర్దస్త్ నుంచి ఎవరు వస్తే బాగుంటుంది? ఇంకా ఎవరు? గెటప్ సీన్. ఎందుకు గెటప్ శ్రీన్? సార్ మస్తు జోక్స్ చేస్తారు, రామ్ ప్రసాద్ సార్ కూడా బాగా జోక్స్ చేస్తారు. అయిపోరాది అన్న ఇంకా మస్తు జోక్స్ చేస్తారు, అట్లాంటి వాళ్ళు వచ్చినా ఓకే. ఓకే సరే, అంటే ఇప్పుడు బిగ్ బాస్ హోస్ట్ ఎవరు వస్తే బాగుంటది? మన ప్రోమోలో చూసి నాగార్జున సార్ మస్తు హోస్టింగ్ చేస్తారు. ఎందుకు అంటే అందరూ నాగార్జున సారే ఎందుకు రావాలనుకుంటున్నారు? ఫస్ట్ సీజన్ ఎన్టీఆర్ సార్ చేశారు కదా, అది ఇంకా బాగుంది. ఈ నాగార్జున సార్ ఇన్ని సీజన్స్ చేశారు కదా, బాగుంది. అంటే 4 సీజన్స్ అవుతుంది, ఇప్పుడు నాగార్జున సారే చేస్తున్నారు, సో ఎక్కడైనా చేంజ్ అవ్వాలి, బోర్ కొట్టింది అలా ఏమైనా అనిపించలేదు? సార్ ఎక్కడ ఎవరిని ఎట్లా తిట్టాలి, ఎట్లా ఉంచాలి అట్లనే చేస్తారు సార్, మంచిగా ఉంటారు. అంటే సార్ బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది? అంటే ఏమైనా టాస్క్లు గానీ గేమ్ గా చూపిస్తున్నారు కదా, న్యూగా అంటే వేరే వేరే విధంగా చూస్తే ఒక లెవెల్లో ఉంటది అనుకుంటున్నాం మేము.